యతో ధర్మస్తతో కృష్ణ యతో కృష్ణస్తతో జయ. ఈ వాక్యము మహాభారతంలోనిది. ఈ మాటలను భీష్ముడు ఒకసారి, సంజయుడు ఒకసారి పలికారు. అంటే దీని అర్థం, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. నిజానికి ధర్మం అనేది ఒక కర్మ. దానికి చైతన్యం ఉండదు. ఏదో మనకు ఇవ్వగలిగే సమర్థత దానికి ఉండదు. కర్మను గమనించి చైతన్యాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఆయనే కర్మఫలదాత. ధర్మం ఎక్కడుంటుందో అక్కడ దైవం తనను తాను ఆవిష్కరింపచేసుకుంటాడు. ధర్మం తెలిసినంత మాత్రాన ధర్మాత్ముడు కాలేడు. దాన్ని అనుష్ఠించిన వాడే ధర్మాత్ముడు. ప్రాణం పోయే సమయంలో కూడా ధర్మాచరణకు కట్టుబడినవాడు శాశ్వతంగా నిలిచిపోతాడు. ఎన్ని తెలిసినా ధర్మాచరణలో అనురక్తి లేనివాడి వల్ల సమాజానికి ఏ ప్రయోజనం ఉండదు. ఉదాహరణకి రామాయణాన్ని పరిశీలిస్తే రాముడికి ఎంత తెలుసో రావణుడికి కూడా అంతే తెలుసు. రాముడు ఎంత సూర్యుడో రావణుడు అంత వీరుడు. అతనికి తెలియని ధర్మమంటూ లోకంలో ఏదీ లేదు. కాంచన లంక, కావలసినంత బలగం, గొప్ప తపస్సు, ఈశ్వరుని అనుగ్రహం, ఇలా రావణునికి ఏ లోటు లేదు. కానీ ధర్మాన్ని ఆచరించని కారణంగానే రావణుడు రాముడి చేతిలో హతమయ్యాడు. ధర్మాన్ని విడిచిపెట్టినందుకే నువ్వు యుద్ధ భూమిలో ఇలాంటి చావు చస్తున్నావు అని మండోదరి గుండెలు పగిలేలా ఏడ్చింది. రాముడు మాత్రం ధర్మాన్ని వీడి అడుగు కూడా కదపలేదు. ధర్మాన్ని ఆచరించడమే జీవితంగా మలుచుకున్నాడు. సుగ్రీవునితో ఎందుకు స్నేహం చేశావు రామా? నన్ను మిత్రునిగా ఎంచుకుంటే సీతమ్మను త్రుటిలో నీ ముందు ఉంచేవాడిని కనా అన్న వాలితో అధర్మాన్ని పాటించే నీతో స్నేహం చేసి నా భార్యను రక్షించుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు శ్రీరామచంద్రుడు. రాజ్యము పోయిన, తండ్రి మరణించిన, భార్య అపహరించబడిన రాముడు మాత్రం ధర్మాన్ని వీడలేదు. చివరికి లక్ష్మణుడు సైతం అన్నా, ఈ మార్గం వదిలి మరో మార్గం చూసుకోవాలి అన్నప్పుడు కూడా రాముడు తన పందాన్ని మార్చుకోలేదు. మహాభారత యుద్ధంలో ఒకవైపు ధర్మాన్ని పట్టుకున్న పాండవులు, మరోవైపు అధర్మాన్ని ఆశ్రయించిన కౌరవులు కనిపిస్తారు. మార్గం ఎంత కఠినంగా ఉన్నప్పటికీ శాంతిని, ధర్మాన్ని కాపాడడమే తన కర్తవ్యం అంటాడు ధర్మరాజు. వనవాస సమయంలో ద్రౌపది ఒకసారి ధర్మరాజుతో, నువ్వు అనుష్ఠించే ధర్మం నిన్ను అడవుల పాలు చేసింది. అదే ధర్మాన్ని విడిచిపెట్టిన దుర్యోధనుడు రాజ్యమేలుతున్నాడు. ఈ ధర్మం నీకేం నచ్చింది అని అడుగుతుంది. దానికి సమాధానంగా ధర్మరాజు, ఏదో ఆశించో మరేదో కాంక్షించో ధర్మాన్ని పట్టుకోలేదు. స్వభావ సిద్ధంగా ధర్మాన్ని ఆచరించేవాడిని నేను అని సమాధానం ఇచ్చాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా, మరెన్ని నష్టాలు చవిచూసినా ధర్మాన్ని విడిచిపెట్టలేదు ఆయన. అందుకే పాండవులలో అగ్రజుడైన ధర్మరాజు కీర్తిని మూటకట్టుకున్నాడు. ధర్మాన్ని ఆచరించడం అంటే పంటను పండించడం వంటిది. పొలం దున్నగానే పంట చేతికి రాదు. పగలనక రాత్రనక కష్టపడాలి. ఈ క్రమంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. అన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటే కానీ ఫలితం చేతికి రాదు. ధర్మాన్ని పట్టించుకోని వాడి రోజులు బాగానే గడుస్తూ ఉండవచ్చు, సుఖాలు కలగవచ్చు. కానీ అవన్నీ తాత్కాలికమే. అధర్మం ఇంటికి అంటుకున్న చిన్న మంట వంటిది. చిన్నదే కదా అని వదిలేస్తే ఆరు చిచ్చు అడవనంతా కాల్చివేసినట్టుకు ఇల్లును మొత్తం కాల్చివేస్తుంది. ధర్మాన్ని మనం ఆచరించటం లేదు అని తెలిసినా కూడా దాని నుంచి బయటికి రాకపోతే మన జీవితాలు వ్యర్థం. ధర్మో రక్షిత రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మమే మనల్ని కాపాడుతుంది. మనల్ని ధర్మం ధరిస్తే ధర్మాన్ని ఈశ్వరుడు ధరిస్తాడు. ధర్మం అంటే ఆధారం అనే అర్థం ఉంది. ధర్మాన్ని విడిచిపెట్టి భోగ లాలసులైన వారికి ఇహంలోనూ పరంలోనూ శాంతి ఉండదు. విష్ణు కైవల్యం పొందడానికి ఒకే ఒక మార్గం ధర్మాచరణ. మనస వాచ కర్మేణ మన ధర్మాన్ని ఆచరిస్తూ దైవ చింతనలో ఉన్నవాడికి ఇహంలోనూ పరంలోనూ శాంతి సుఖాలు కలుగుతాయి. జయ శ్రీకృష్ణ.